వెల్కమ్ టు మెగా 9 టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు మూడంచెల భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైన, రాష్ట్ర హోంశాఖ పైన ఉందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి భద్రత కల్పించాలో హోంశాఖ మంత్రి అనితకు తెలియదా అని ప్రశ్నించారు. 1100 మంది పోలీసులను వైఎస్ జగన్ సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నామని చెప్తున్న అనిత, వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎందుకు ధ్వంసం చేశారో కూడా చెప్పాలన్నారు. లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు కనీసం పోలీసులు ఆ ఇంటి వద్ద మెటల్ డిటెక్టర్ కూడా ఏర్పాటు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యధికమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తి, అదే కాకుండా హైయెస్ట్ థ్రెట్ ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు అందరూ కలిసి ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో ఇతను హైయెస్ట్ థ్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. బాడుకోకు బారానా, మాల్ ఓనర్కు చారానా అన్నట్లు మీ డిప్లాయ్మెంట్ ఉంది. అది ఎట్లా అంటే, మీరు పెట్టిన 1100 మంది పోలీస్ సిబ్బందిని పరిటాల సునీతమ్మ ఇంటి దగ్గర కొందరిని, పరిటాల రవి సమాధి దగ్గర కొందరిని, అదేవిధంగా మొన్న లింగమయ్యను హత్య చేసిన ముద్దాయిల ఇండ్ల దగ్గర సగం మందిని డిప్లాయ్ చేసి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వస్తున్నారో వారిని కంట్రోల్ చేయడానికి మిగతా పోలీసును 4 భాగాలు చేసి మీరు అక్కడ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే వరకు ఆ హెలికాప్టర్ దగ్గర గార్డు సరియలేదు. అదేవిధంగా లింగమయ్య ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ మెటల్ డిటెక్టర్ లేదు, DFMD లేదు, లేక అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన. జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు మార్గ రోడ్డు అంట ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను.